ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎటు చూసినా వరద విలయం కనిపిస్తోంది. వరద ప్రవాహానికి రైల్వే ట్రాక్లు, కార్లు కొట్టుకుపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో అక్కడ వాసులంతా భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు, వంకులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కామారెడ్డి హౌసింగ్ బోర్డు దగ్గర భయానక వాతావరణం కనిపిస్తోంది. భారీ వర్షాలతో వరద ఉధృతి పెరుగుతోంది. రోడ్డుపై ఉన్న కార్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనలు కనిపిస్తున్నాయి. రైట్, మనం చూస్తున్నాం కామారెడ్డి జిల్లాలో కుండపోత వానలు పడుతున్నాయి. రాజంపేట మండలంలోని కొండాపూర్, అరగుండ, ఎల్లాపూర్ తండా, ఎల్లారెడ్డిపల్లి గుడి తండాల్లో కుండపోత వర్షం పడింది. దీంతో తండాలన్నీ జలమయమయ్యాయి. వరద నీటిలోనే ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ బొగ్గు గుడిసె దగ్గర వాగుల ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. గంట గంటకు ప్రవాహం కూడా పెరుగుతోంది. స్థానికులంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. వరద నీటిలో దాదాపు 10 మంది బీహార్ కార్మికులు చిక్కుకుపోయారు. రైట్, మనం చూస్తున్నాం కామారెడ్డిలో ఎటువంటి పరిస్థితి నెలకొంది. బిక్కునూరు, తలమడ్ల మధ్య రైల్వే ట్రాక్ కూడా దెబ్బతింది. రైలు పట్టాల కింద నుంచి కంకర మొరం కొట్టుకుపోయింది. రైలు పట్టాల కింద నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, అసలు ఏంటి కామారెడ్డిలో ఇంత వర్షపాతం నమోదవడం ఏంటి? కార్లు అవన్నీ కూడా మనం చూస్తున్నాము, ఎక్కడికక్కడ కార్లన్నీ కూడా అక్కడే నిలిచిపోయాయి. అండ్ వరద నీరు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అండ్ విజువల్స్ లో మనం చూస్తున్నాం కొన్ని ఏదో పాములు కూడా కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి. మరి ఏంటి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో, ఆ నీటిని ఏ విధంగా మళ్లిస్తున్నారు? శ్రీదేవి, గత రాత్రి నుంచి కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా నిజాం సాగర్ మండలంలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు బిక్నూరు, పిట్లము, కామారెడ్డిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి. ఇటు నాగిరెడ్డిపేట మండలంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం. ఎగువన ఇటు మెదక్లో కూడా భారీ వర్షాలు కురవడంతో, కుండపోత వర్షం కురవడంతో ఇటు నిజాం సాగర్ ప్రాజెక్ట్ కూడా భారీగా ఇంట్లో వస్తా ఉంది. అయితే ఏదైతే ఇటు కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు అలుగు పారడం, దాని పైనుంచి కూడా వాటర్ ఎక్కువగా ఫ్లో రావడంతో హౌసింగ్ బోర్డు కాలంలో ఉన్నటువంటి ఇల్లు కూడా జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి. స్థానికంగా ఇటు పోలీసులు వెళ్లి తాళ్ల సాయంతో స్థానికులు కూడా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి. అక్కడ మొత్తం కార్లు, బైకులు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి మనకు కనబడ్డది. ఇటు కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అయితే భారీగా అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. అయితే తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామ శివారులో భీమేశ్వర వాగు ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామ శివారులో ఆ వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. అయితే ఇటు కామారెడ్డి సిరిసిల్ల రోడ్ల మధ్యలో ఉండే పాల్వంచ వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. గాంధారి మండలం సంగేం తాండ శివార్లో కూడా మధ్యలో చెరువు నుంచి అక్కడ కూడా ఉధృతంగా ఇటు వాగు ప్రవహిస్తా ఉంది. అయితే తిమ్మాపూర్, ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ సంబంధించిన చెరువు తెగిపోవడంతో, అంటే గండిపాడడంతో అక్కడ దాదాపు 500 ఎకరాల్లో ఇటు పంటలు కూడా నీట మునిగిన పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో ఇటు కామారెడ్డి కలెక్టరేట్ లో కూడా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే నిజాం సాగర్ మండలంలోని బొగ్గు గుడిసె వద్ద ఇటు బిహారీ కూలీలు వరద నీటిలో చిక్కున్న పరిస్థితి. అయితే అక్కడ వాగు ఉధృతి ఎక్కువ కావడంతో వంతెన నిర్మాణంలో ఉన్నటువంటి వారు బ్రిడ్జి వద్దనే చిక్కుని పోయారు. అయితే వాటర్ ట్యాంక్ పై ఉదయం నుంచి కూడా ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి. అయితే కొద్దిసేపటి వరకు కూడా ఎవరికి అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కొద్దిసేపటి క్రితమే వారిని సురక్షితంగా ఇటు బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అదే విధంగా ఇటు ఎల్లారెడ్డి మండలంలోనే ఇటు కళ్యాణ్ బాబు వద్ద కూడా అక్కడ కూడా ఒక వ్యక్తిని కూడా
ఇటు అధికారిక సిబ్బంది కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్వయంగా ఉండి ఇక వరద పరిస్థితిని కూడా సమీక్షిస్తున్న పరిస్థితి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎస్పీని కూడా మాట్లాడినట్టు ఎమ్మెల్యే తెలిపిన పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. అయితే ఇప్పటికే ఇటు కామారెడ్డి జిల్లాలో ఇటు ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలకు కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి. అయితే దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే ఇటు ఏదైతే మనకు ఏదైతే ఇప్పుడు బిక్నూరు తలమట్లలో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క రైలు పట్టల కింద మొరము కంకర కొట్టుకొని పోవడంతో ఇటు పలు రైళ్లను కూడా డైవర్షన్ చేసిన పరిస్థితి. అయితే ఈ రోజు మధ్యాహ్నం బయలుదేరి వస్తున్నటువంటి ముంబై ట్రైన్ ఏదైతే ఉందో ముంబై ట్రైన్ ను సికింద్రాబాద్ నుంచి కాజీపేట మీదుగా పెద్దపల్లి కర్నూలు నుంచి నిజామాబాద్ కు డైవర్ట్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా నిజామాబాద్ నుంచి ప్రతిరోజు బయలుదేరే రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా ఈరోజు క్యాన్సిల్ చేశారు. పలు రైళ్లను డైవర్షన్ చేసిన పరిస్థితి. ఇంకొద్ది రైళ్లను కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసిన పరిస్థితి. ఈ మధ్యలో ఈ రైలు పట్టాల కింద నుంచి వాటర్ రావడంతో అక్కడ కూడా సహాయక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రాజంపేట మండలంలోని కొండాపూర్ అరుగొండ గ్రామాలకు సంబంధించి తాండాలకు సంబంధించి చుట్టుపక్కల మొత్తము వర్షపు నీరు వరద నీరు వచ్చేయడంతో అక్కడ ఆర్తనాదులు వినిపిస్తున్న పరిస్థితి. వారిని కూడా తాండావాసులు అయితే ఆ వీడియో ద్వారా బయటికి పంపిన పరిస్థితి. తమను రక్షించాలని చెప్పేసి వారు కోరుతున్న పరిస్థితి. ఓవరాల్ గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతేనే తప్ప బయటికి రావాలని చెప్పేసి అధికారులు పరిస్థితి. శ్రీదేవి, రాజేష్, అక్కడ వాహనాలు నిలిచిపోవడం కానీ అక్కడ ట్రాక్ కింద నుంచి వాటర్ పోవడం కానీ వరద ప్రవహించడం కానీ ఎక్కడికక్కడ మనం 4 బాక్సుల్లో చూస్తున్నాం. ఎక్కడికక్కడ వర్షపు నీరు మొత్తం అంతా కూడా నిలిచిపోయింది. ఒక రకంగా చూస్తుంటే కామారెడ్డి ఏదైనా డేంజర్ జోన్లో ఉందా అన్నట్టుగా కనిపిస్తోంది. మరి ఏంటి అధికారులు ఇప్పటికైనా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎంతవరకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు ప్రజల్ని? ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. దాదాపు 25 సెంటీమీటర్ల వర్షపాతము నమోదైంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లాలో. అయితే ఎక్కడికక్కడ అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు కామారెడ్డి కలెక్టర్ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సాయం తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే సిఎస్ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆ వైపున చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు కామారెడ్డి ఎల్లారెడ్డికి మధ్య 3 చోట్ల కూడా రోడ్డు తెగిపోయిన పరిస్థితి. రాకపోకలకు పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. పెద్దవాగు కామారెడ్డి పట్టణంలో పెద్దవాగు కూడా ఎక్కువ పొంగి పొరడంతో నిజామాబాద్ కామారెడ్డి మధ్య హైవే కూడా ఆగిపోయిన పరిస్థితి. ఆ రోడ్డు పైన వెళ్ళలేని పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా బిక్నూరు సంబంధించి టోల్ గేట్ వద్ద అక్కడ నేషనల్ హైవే 44 పైకి కూడా వరదలు రావడంతో అక్కడ కూడా రాకపోకలకు ఇబ్బంది పడిన పరిస్థితి. ఇక్కడ పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సమన్వయంతో ఇక్కడ పనులు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇప్పుడు కలెక్టర్ భరోసా ఇచ్చిన పరిస్థితి. అయితే ఎక్కడైతే శిథిలావస్థలో ఉన్నటువంటి ఇండ్లలో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ ఇటు రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ప్రజలందరికీ కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి చాలా ప్రాంతాల్లో కట్టలు తెగిపోతున్నాయి. తిమ్మారెడ్డిలో, ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డిలో కూడా 3 వాగు మధ్యన ఇరుక్కుపోయినరు. మళ్ళీ తాండూరు దగ్గర కూడా చాలా భయంకరంగా ఉంది. అన్ని పొలాలు పోయినాయి. అందరూ కూడా జాగ్రత్త ఉండాలి. కామారెడ్డి ఎల్లారెడ్డి రోడ్డు కూడా తెగిపోయింది. ఇప్పుడే డి గారితో మాట్లాడాను, సి గారితో మాట్లాడాను, ఆర్డీఓతో మాట్లాడాను, డిఎస్పీతో మాట్లాడినా, అందరు ఆఫీసర్తో మాట్లాడుతా ఉన్నా. ఎవ్వరు కూడా బయటకు రావద్దు, జాగ్రత్త ఉండండి. నేను కూడా బయలుదేరుతాను, కాన్స్టిట్యూన్స్ లో తిరుగుతాను. తిమ్మారెడ్డి దగ్గర 3 కూడా మరి వాగులో చిక్కపోయినరు. వాళ్ళని రక్షించే బాధ్యత మనందరిది. నేను కూడా అక్కడికి వస్తున్నాను. మీరందరూ కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా నేను ఈ రోజు వినాయక చవితి రోజు అందరూ కూడా జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాను. ఎల్లారెడ్డి